నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ చిట్ చాట్. నేను రంజన్. ఆగస్టు 15, 2020 భారతదేశానికి గర్వించదగ్గ రోజు. ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం అని మనకి తెలుసు. కానీ ఒక భారతీయుడు 20 సంవత్సరాల్లో ఏ ఒక్క భారతీయుడు సాధించని ఒక ఘనతను మన దేశానికి సాధించేలాగా చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగే మైండ్ స్పేస్ ఒలింపియాడ్లో ప్రత్యేకించి మెంటల్ క్యాలిక్యులేషన్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి 23 సంవత్సరాలుగా రాని స్వర్ణ పతకాన్ని కైవసం చేశారు. ఆ గెలుపు నిజంగా వీరోచితమైన గెలుపు అనే చెప్పాలి. అందుకే ఆయన్ని ఇప్పుడు అందరూ కూడా ది ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అంటారు. మనందరికీ తెలుసు, శకుంతలాదేవి గారిని ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అంటాం. ఆవిడ రాసిన రికార్డులన్నింటినీ కూడా చెరిపేసి 5 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 4 సార్లు వరల్డ్ ఛాంపియన్ ని కూడా సొంతం చేసుకున్న వ్యక్తి మన తెలుగువాడు కావడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ఆయన మన హైదరాబాదీ, మరెవరో కాదు, నెంబర్ ప్రాడజీ నీలకంఠ భానుప్రకాష్. ఈరోజు నీలకంఠ భానుప్రకాష్తో మనం మాట్లాడబోతున్నాం. అసలు ఈ మ్యాథ్స్ అనేది తన జీవితంలోకి ఎలా వచ్చింది, తన లక్ష్యం పిల్లల్లో ఉండే మ్యాథ్స్ ఫోబియాని దూరం చేయడమే అంటున్నారు. దాన్ని దూరం చేయడం అనేది అసలు ఎలా సాధ్యం అవుతుంది, దానికి ఆయన వేసుకున్న ప్రణాళికలు ఏంటి, అసలు మ్యాథ్స్ అంటే జనరల్గా పిల్లలు భయపడుతూ ఉంటారు, దాన్ని ఎట్లా దూరం చేయాలి, ఇట్లాంటి విషయాలని ఈరోజు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏదో చాలా ఏజ్డ్ పర్సన్ అని అనుకుంటే మాత్రం పొరపాటే. హీఈస్ జస్ట్ 20 years old. ఎస్, హీఈస్ జస్ట్ 20 years old. సో భానుప్రకాష్ మనతో పాటు ఐ న్యూస్ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే భానుప్రకాష్ గారు, వెల్కమ్ టు ఐ న్యూస్ స్టూడియో. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ యా, ఇక్కడికి రావడం ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. అండ్ యా, మీరు చెప్పినట్టు మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో ఇండియాకి మెంటల్ క్యాల్కులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాన్ని తీసుకురావడం ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. దట్ ఆగస్ట్ 15th రోజు. ఎస్. అండ్ ఈసారి ఆన్లైన్ లో జరిగాయి ఆల్మోస్ట్ అన్ని గేమ్స్, స్పోర్ట్స్ కూడా ఆన్లైన్ లోనే జరిగాయి. అండ్ ఈ మ్యాథ్స్ రిలేటెడ్ ది ఎట్లా జరిగింది? ఈ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో లాస్ట్ 23 సంవత్సరాలుగా గ్లోబల్గా ఫాస్టెస్ట్ హ్యూమన్ బ్రెయిన్స్ని ఒక చోటుకి పట్టుకొచ్చి ఈ కాంపిటీషన్ అనేది జరుగుతుందండి లండన్లో. సో ఈ కాంపిటీషన్లో ఇప్పటి వరకు ఒక నాన్ యూరోపియన్ దీన్ని గెలవలేదు. సో ఈ కాంపిటీషన్ యూజువల్గా లండన్లో అయినప్పుడు 30 ఫాస్టెస్ట్ హ్యూమన్ బ్రెయిన్స్ని పట్టుకొచ్చి మైండ్ స్పోర్ట్స్ అంటే మన మెదడుతో మనం చేసే క్యాల్కులేషన్స్ కానీ ఇవి కానీ ఎంత ఫాస్ట్గా చేయొచ్చు. అండ్ దట్స్ ద రీజన్ వై ఇట్స్ కాల్డ్ అన్ ఒలింపిక్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎలాగైతే పరిగెడతామో ఇది దీంతో పరిగెట్టడం అనమాట. ఇన్ దాట్ వే ఈ ఛాంపియన్షిప్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, సర్ప్రైజ్ టాస్క్స్, ఎనీథింగ్ విచ్ ఎ క్యాల్కులేటర్ క్యాన్ డూ, హ్యూమన్ బీయింగ్ క్యాన్. అండ్ దాన్ని ఎంత వేగంగా చేయగలరు అని. ఈ ఛాంపియన్షిప్లో నేను ఫస్ట్ ప్లేస్లో రావడమే కాకుండా సెకండ్ ప్లేస్కి నాకు ఒక 65 పాయింట్ డిఫరెన్స్. నేను అదే అడగబోయాను. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న మొహమ్మద్కి మీకు 65 పాయింట్స్ అంటే మీరు అందరికంటే ఒక లెవెల్, ఎంత హై లెవెల్లో ఉన్నారనేది అర్థమవుతుంది. సో అది ఎలా, దానికోసం మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి, అది కూడా ఒకసారి షేర్ చేసుకుంటే చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. సో మెంటల్ క్యాల్కులేషన్ అనేది ఈ ఛాంపియన్షిప్తో మొదలవ్వలేదండి. నాకు ద జర్నీ హ్యాస్ బిగన్ అ లాంగ్ టైమ్ అగో. ఎప్పుడంటే 2000, నేను 99 బార్న్, ఐఎమ్ 20 years old. మీరు ఎలా అయితే చెప్పారో 5 years ఉన్నప్పుడు ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వేర్ ఐ వాజ్ బెడ్ రిడన్ ఫర్ అన్ ఎంటైర్ ఇయర్ దాని తర్వాత. అండ్ ఆ 1 yearలో నేను ఎక్కువ కదిలి ఎక్కువ ఇంటి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఆ టైంలో నాకు పజిల్స్కి పరిచయం అయింది. పజిల్స్ అంటే ఏంటి, పజిల్స్లో మ్యాథ్ అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ పరిచయం అయిన తర్వాత నాకు ఎట్లా అంటే ఇవి ఒక అడ్రినలిన్ రష్ అంటారు కదా, ఎలా అయితే వన్స్ యూ మౌంటైనియర్, వెన్ యూ గో రన్, ఒక డెకాథ్లాన్ కానీ ఒక మ్యారథాన్లో కానీ పార్టిసిపేట్ చేస్తే వచ్చే ఆనందం అన్నది ఐ థింక్ ఐ డిరైవ్డ్ ఫ్రమ్ దాట్. సో ఎలాగైతే మన క్యాల్కులేషన్స్ బాగా ఫాస్ట్గా చేస్తుంటే మన మైండ్లో ఒక లెవెల్ ఆఫ్ స్పీడ్ దాటిన తర్వాత యూ ఫీల్ లిబరేటెడ్. అండ్ అలాగా అప్పుడు నేనేం అనుకోలేదు అంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అవుతామా అన్నది. ఇట్ వాస్ నాట్ ద టేక్. ఐ వెంట్ ఫర్ రీజనల్ ఛాంపియన్షిప్స్ మెల్లిగా. సో ఒక స్టెప్ ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఒక స్టెప్ రీజనల్ ఛాంపియన్షిప్స్, నేషనల్ ఛాంపియన్షిప్స్ 2011-12లో గెలిచి, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ సింగపూర్లో 2013లో గెలిచి, 4 వరల్డ్ రికార్డ్స్, 50 లిమ్కా రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ నెక్స్ట్ 2-3 years, మెంటల్ క్యాల్కులేషన్ వరల్డ్ కప్స్లో పార్టిసిపేట్ చేసి, ఇదే కాకుండా ఎట్ ద సైడ్ నేను ఇది ఒకటే చేస్తాను అనేది కాదు. ఐ వాజ్ రెగ్యులర్ స్కూల్ గోయింగ్ కిడ్. నా గ్రాడ్యుయేషన్ మ్యాథమెటిక్స్లో నేను చేశాను. సో ఐ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ 2017లో ఆఫ్టర్ ఐ బ్రోక్ మై రికార్డ్స్ అన్నది పర్పస్ అన్నది ఈజ్ వెన్ ఐ ఫౌండ్ దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ అనమాట. నేనైతే ఐ యూస్ టు డూ షోస్ అవి ఇవి. క్యాల్కులేషన్స్ చేస్తే గొప్ప ఏంటి, ఒక క్యాల్కులేటర్ కూడా చేస్తుంది కదా అన్నది ఈజ్ అ యూజువల్ కాన్వర్జేషన్.
దానికి నా సమాధానం అన్నది వాజ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఉసైన్ బోల్ట్ ఉన్నాడు, లేదా ఒక అథ్లీట్ ఉన్నాడు, పరిగెడుతున్నాడు, ఏంటి వాళ్ళ దగ్గర కార్ లేక కాదు కదా, వాళ్ళు పరిగెట్టేది ఎందుకు? టు షోకేస్ ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్, టు ఇన్స్పైర్ అ జనరేషన్ టు టేకప్ అండ్ బీ హెల్దీ. ఇన్ అ సిమిలర్ సెన్స్ ఈ మెంటల్ క్యాల్కులేషన్ అన్నది దీనికి ఎక్సర్సైజ్ మన బ్రెయిన్కి. అండ్ దాన్ని పాపులర్ కల్చర్ చేయాలని మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషనే కాకుండా మ్యాథమెటిక్స్ని ఒక స్పోర్ట్లో ప్రమోట్ చేయాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ విత్ మ్యాథమెటిక్స్ అన్నది చాలా మంచిగా అయిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ అన్నది చాలామందికి భయం, నలుగురిలో ముగ్గురికి మ్యాథ్ అంటే భయం, దే ఆర్ మ్యాథ్ ఫోబిక్. బట్ నాకు అది ఎప్పుడు రాలేదు, ఎందుకంటే నేను సరదాగా నేర్చుకున్నాను. నేను ఒక కాంపిటీషన్ లాగా, ఒక స్పోర్ట్ లాగా నేర్చుకున్నాను. ఇది ప్రపంచం మొత్తానికి పరిచయం చేయాలని చెప్పి అప్పుడు మొదలెట్టిన ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న సంస్థతోంచి చాలా చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. అండ్ 3 ఏళ్ల తర్వాత ఐ టుక్ పార్ట్ ఇన్ దిస్ కాంపిటీషన్ అగైన్, విచ్ ఇస్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్. అండ్ ఈ గోల్డ్ మెడల్ జస్ట్ స్పీక్స్ అబౌట్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ మనం ఏమేమి చేయగలము, మనం ఎన్ని రోజులు ఏంటంటే మేము ఇది చేయలేమేమో, ఇది ఇంపాసిబుల్ ఏమో అనుకున్నది బ్రేక్ చేస్తూ రావడము. అండ్ అది ఎండ్ ఆఫ్ ద డే ఇదేదో నాకు పుట్టినప్పటి నుంచి వచ్చింది అని కాకుండా ఇది అందరికీ చేయగలరు, ఇది అందరూ చేయగలరు కృషి పెడితే అన్నది పాయింట్ అనేది డ్రైవ్ చేయడం అండి. ఎస్, అంటే ఈ గోల్డ్ మెడల్ కన్నా ముందు మీరు సాధించిన రికార్డ్స్ చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్లు 50 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, 4 వరల్డ్ రికార్డ్స్. అంటే మ్యాథ్స్కి సంబంధించి చాలా మందికి తెలియదు అసలు. ఇప్పుడు హ్యూమన్ క్యాలిక్యులేటర్ అంటేనే అసలు అందులో ఏం జరుగుతుంది, ఇలాంటివి ఉంటాయి, ఒలింపిక్స్ ఉంటాయి అనేది కూడా తెలియదు. ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే అవి ఎలా ఉంటాయి? మీరు మీకున్న వాటిలో ఏదైనా మేజర్గా మీరు ఫీల్ అయ్యేవి ఒక 2-3 అడ్రస్ చేస్తారా? సో అవేర్నెస్ అన్నది లేదండి, మీరు అన్నది కరెక్టే డెఫినెట్లీ. బికాస్ మనకి ఎంతసేపటికి మ్యాథ్స్ అంటే స్కూల్లో కూర్చుని టేబుల్స్ చెప్పండి అని, లేదా మీరు ఈ పర్టికులర్ క్యాల్కులేషన్ కాకుండా ఇవి చేయండి తప్ప వీ డోంట్ అండర్స్టాండ్ బియాండ్ దాట్. బట్ మీరు ఇఫ్ యూ సీ, మన ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ అదర్ మెంటల్ స్పోర్ట్స్ లైక్ చెస్. చెస్ ఇస్ ది ఓన్లీ అదర్ మెంటల్ స్పోర్ట్ మన ఇండియాలో ఉన్నది. బట్ పీపుల్ అండర్స్టాండ్ దాట్ బికాస్ విశ్వనాథ్ ఆనంద్ లాంటి గొప్ప వాళ్ళు దే బ్రాట్ ఇండియా ఛాంపియన్షిప్స్ అండ్ తర్వాత ది ఇన్స్పైర్డ్ జనరేషన్. సో ఈ మెంటల్ క్యాల్కులేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఇట్స్ వెరీ సిమిలర్ టు ఎనీ అదర్ ఒలింపిక్ స్పోర్ట్ విచ్ ఈజ్ లైక్ రన్నింగ్ ఆర్ స్విమ్మింగ్. ఇలాగే అండి, వెరీ 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 సిమిలర్. ఎట్లా అంటే హౌ డు యూ ఫినిష్ ద గోల్, హౌ క్విక్లీ డూ యూ గెట్ దేర్, అండ్ at the end of the day you have to run. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లిమ్కా రికార్డ్స్ ఉన్నాయి. నా లిమ్కా రికార్డ్స్ అసలు లిమ్కా రికార్డులో వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేయాలన్న ఆలోచన ఐ గాట్ ఆఫ్టర్ ఐ వెంట్ అండ్ వన్ ద ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఎవరో వచ్చి అరే ఛాంపియన్షిప్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అందరికన్నా గొప్ప కదా, కానీ హిస్టారికల్గా ఉన్న అందరు గొప్ప వాళ్ళకన్నా ఇంకా ఫాస్ట్గా చేయగలవేమో, ఒకసారి ట్రై చేయంటే దట్స్ వన్ ఐ వెంట్ టు రికార్డ్స్. ఈ లిమ్కా రికార్డ్స్లో కానీ వరల్డ్ రికార్డ్స్లో కానీ ఉన్న మెజారిటీ రికార్డ్స్ ఎట్లా ఉంటాయంటే they're about doing long calculations. ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 digit నంబర్ ప్లస్ 10 digit నంబర్ ప్లస్ 10 digit నంబర్, ఇట్లాంటి 10 digit నంబర్స్ మైండ్లో చేయలేము, పేపర్ మీద రాసుంటాయి, డైరెక్ట్గా ఆన్సర్ రాయాలి. హౌ క్విక్లీ కెన్ యూ డూ దట్? బికాస్ ఈ 10 digit అంటే 100 నంబర్స్ ఉంటాయి అందులో. 100 నంబర్స్ని క్యాల్కులేట్ చేసి 11 digit ఆన్సర్ని రాయాలి. ఇది ఎంతసేపట్లో చేయగలరు? వరల్డ్లో క్వికెస్ట్ ఎవరు? నౌ దిస్ ఇస్ అ టాస్క్. నౌ సెవరల్ పీపుల్ ముందు ఉన్న వాళ్ళకి దే హ్యాడ్ ఎ రికార్డ్ ఆఫ్ 19 seconds, 21 seconds ఇట్లా ఉన్నాయి. And when I broke the record it was in 14.23 seconds, which was to compute at least 8 to 9 numbers per second and write down the 11 digit answer in 14 seconds లోనే. సో ఇదేదైతే ఉందో the records are, as you know, ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్లో నేను ఎన్ని క్వశ్చన్స్ చేయగలను లేదా ఒక గివెన్ టాస్క్ని ఎంత ఫాస్ట్గా చేయగలను is what is measured. And one of the most popular Guinness record which I have, Guinness record లో స్కాట్ ఫ్లాన్స్బర్గ్ అన్న ఒక వెరీ ఫేమస్ మ్యాథమెటిషియన్ ఉన్నారు ది అమెరికాస్లో. ఐ మెట్ హిమ్ అండ్ ఇతని వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో ఇస్ కాల్డ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ రికార్డ్. ఈ రికార్డ్లో ఏంటంటే ఒక 2 digit నంబర్ని తీసుకుని ఆ నంబర్తోనే యాడ్ చేస్తూ ఉండాలి. బేసిక్లీ ఆ నంబర్ 78 తీసుకుంటే 78, 156, 234, 78 plus 78, 156, 156 plus 78, 234, so on. సో ఇది 15 secondsలో ఎంతవరకు చేయగలరు బయటికి చెప్తూ అన్నది ఒక రికార్డ్ అండి. ఇట్స్ వెరీ బిగ్ రికార్డ్. గిన్నెస్ వాళ్ళు ఏంటంటే దే రికార్డ్ ది ఎంటైర్ అటెంప్ట్, స్లో డౌన్ ద వీడియో అండ్ సీ ప్రతిదీ కరెక్ట్ చెప్పారా లేదా వీళ్ళు మధ్యలో చేసుకుని చెప్పారా అని. సో ద వరల్డ్ రికార్డ్ ప్రీవియస్లీ వాస్ టు డూ ఇట్ 36 times అండ్ నేను 40 times చేశాను. సో దిస్ ఇస్ హౌ బ్రాడ్లీ థింగ్స్ ఆర్ అండి వరల్డ్ రికార్డ్స్లో. ఎట్లా అంటే
ఎలాగైతే మోస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ ఎవరు కొట్టారు అని మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో ఎస్ ఇన్ అ సిమిలర్ సెన్స్ హౌ మెనీ క్యాల్కులేషన్స్ కెన్ సమ్వన్ డూ యాజ్ క్విక్లీ. ఓకే, సో అలా ఇప్పుడు ఏదైనా చేద్దామా? 24 అన్న నెంబర్ ఉందనుకోండి. డెఫినెట్లీ. సో 24 నేను ఇప్పుడు 24ని 24 యాడ్ చేస్తున్నాను. 24, 48, 72, 96, 120, 144, 168, 192, 216, 240, 264, 288, 312, 336, 360, 384, 408, 432, 456, 480, 504, 528, 552, 576, 600, 624, 648, 672, 696, 720, 744, 768, 792, 816, 840, 864, 888, 912, 936, 960. 40 టైమ్స్ అండి అది. సో ఇప్పుడు ఎన్నిసార్లు మీరు 40 టైమ్స్ యాడ్ 40 చేశారు? times. ఓకే, And వ్యూవర్స్ దీనికి- ఎవరికైనా డౌట్ ఉంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ దీనికి లిమిటేషన్ లేదు. సో Yes. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ మై అటెంప్ట్స్ లో ఇది రికార్డ్ 15 seconds లో ఎంత చేయగలం అని నేను 40 సో టైమ్స్ వాళ్ళు టైం చేశాను. లిమిట్ చెప్తారు, ఎంత టైం చేయగలం అన్నది ఇది. ఓకే, బట్ దేర్ ఇస్ అన్ అదర్ అటెంప్ట్ వన్ ఆఫ్ మై షోస్ లో నేను చేశాను ఏంటంటే టిల్ 10,000 టైమ్స్. ఇప్పుడు నేను 40 ఎలా చేశాను 10,000 టైమ్స్ వరకు చేసేటట్టు. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బ్రెయిన్ కి లిమిటేషన్ లేదు. లైక్ ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఇప్పుడు నేను మీరు అంటే చెప్పిన ఇక్కడ ఒక డౌట్ ఏంటి, ఇప్పుడు 40 అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 10,000 అనేది మీరు ఒకవైపు అడిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ దాని నెంబర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, సైమల్టేనియస్ గా రెండు వర్క్స్ జరగాలి. అవును. సో అది ఎట్లా మేనేజ్ అవుతుంది జనరల్లీ? సో దిస్ ఇస్ ఎనీ హౌ ట్రిక్స్? దిస్ అబ్సల్యూట్లీ నాట్ ట్రిక్ అండి. సో నేను చెప్తాను ఎట్లా అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ అనమాట ఏంటంటే భాను మీరు క్యాల్కులేషన్స్ అన్ని ఎలా చేసేస్తారు ఇట్లాగా, దీనికి ఏమన్నా షార్ట్ కట్స్ ఉంటాయా అని. సో ఐ ఫండమెంటలీ బిలీవ్ దట్ ఈ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ యాజ్ ఐ మెన్షన్డ్ ఇట్స్ లైక్ రన్నింగ్ రేస్. ఎస్. మనం దీనిలో ఏ షార్ట్ కట్ వాడినా మనం పరిగెట్టినట్టు కాదు, స్కేట్స్ వేసుకుని వెళ్ళిపోయినట్టు అవును. లేదా ఒక బైక్ లో వెళ్ళిపోయినట్టు. బట్ దట్ డస్ నాట్ ప్రూవ్ ఎనీథింగ్. మనం క్విక్ గా ఉండాలంటే Yes. క్రూడ్ నార్మల్ గా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 78 ఉంది, 78 ప్లస్ 78 అంటే 178 ప్లస్ 70 148 ప్లస్ 8 156, 156 ప్లస్ 70 226 ప్లస్ 8 234. అట్లాగా చేస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 234 312 390 468 546 624. నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు, నాకు ఇంకా వెనకాల నడుస్తుంది ఇది. ఐ విల్ టెల్ యూ వేర్ ఐ యామ్ 1268 1446 1524 నేను ఇంకా 4 దగ్గరే ఉన్నాను, మీరు అలా వెళ్ళిపోతున్నారు. So Yes. now I'm talking to you and I'm on doing calculations on the back side. 2340 2418 2496 2574 2652 2740 2730. ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే is when you understand ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనిషిలో, వీఆర్ ఏబుల్, ఐ మీన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ జనరల్ ఆర్ కేపబుల్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ అండ్ వీ డోంట్ ఎక్స్ప్లోర్ దిస్ అస్ మచ్. ఈ కాగ్నిటివ్ ఎబిలిటీ డెవలప్మెంట్ అన్నది మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. జస్ట్ లైక్ హౌ వీ ఫోకస్ ఆన్ లిటరసీ అలాట్, లిటరసీ లాంగ్వేజ్ రీడింగ్ రైటింగ్ గురించి మాట్లాడతాము, క్యాల్కులేషన్స్ మ్యాథ్ స్కూల్లో మార్క్స్ అని వచ్చాయని మాట్లాడుకుంటాం. బట్ ఈ అరిథమెటిక్ అన్నది ఏదైతే ఉందో ఇట్స్ గుడ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్ వల్ల మనం ఏవైతే ఇంపాసిబుల్ అనుకుంటామో అవి మనం డెఫినెట్లీ చేయగలం. ఇన్ఫ్యాక్ట్ వెరీ రీసెంట్లీ బిఫోర్ ది ఎంటైర్ థింగ్ హ్యాపెండ్, బిఫోర్ ఈ కరోనా ఇవన్నీ ముందు, ఐ డిడ్ అన్ ఈవెంట్ వేర్ ఒక 10 minutes నేను మాట్లాడుతూ ప్రతి వాళ్ళతో, అంటే నా కీనోట్ స్పీచ్, ఐ వాస్ గివింగ్ అ పబ్లిక్ స్పీచ్. ఒక కార్నర్లో దెర్ ఇస్ అ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద నంబర్స్ ఎవ్రీ 1 second వచ్చిపోతూ ఉంటాయి. ఓకే, నేను అది చూసి అవి యాడ్ చేసుకుంటూ 10 minutes స్పీచ్ చెప్పిన తర్వాత అక్కడ వచ్చిన 600 numbers యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పాను. అండ్ దిస్ ఈస్ పాసిబుల్ బికాజ్ మెంటల్ క్యాల్కులేషన్స్ అండ్ క్యాల్కులేషన్స్ అన్నది ఏవైతే ఉంటారో అది ఓన్లీ మ్యాథ్కి ఉపయోగపడతాయి అన్నది కరెక్ట్ కాదు. ఇట్ హెల్ప్స్ అస్ బీ మోర్ అబ్జర్వెంట్, ఇట్ హెల్ప్స్ అస్ బీ బెటర్ present beings in fact and దాన్ని emphasize చేస్తూ is what my initiatives or global vision movements are. ఏవైతే చేస్తున్నామో vision math అన్న program is to mention vision math అన్న ఒక global movement which we have called out for. Several hundreds of organizations across the world are calling us to do events అవి ఇవి అక్కడ, and high commissions also in their own respective countries. The idea is that math అన్నది ఒక సరదాగా నేర్చుకోవచ్చు. math అన్నది ఏదో స్కూల్లో బుక్ పెన్ పేపర్ పెట్టి చెప్పిందే కాదు, దేర్ ఇస్ థింగ్స్ బియాండ్ దట్. అండ్ దీనికి మీకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్ అన్నది ఉంటుంది అన్న గనక మనం ఎంఫసైజ్ చేయగలిగి స్టూడెంట్స్కి కనుక చెప్పగలిగితే ద వే దే లెర్న్ మ్యాథ్ విల్ చేంజ్ అండ్ దాట్ ఈస్ ద విజన్ అహెడ్. ఓకే, ఇప్పటికీ మీరు చాలా మంది అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయి ఉన్నారు, అంటే మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ ద్వారా కానీ ఈ విజన్ అన్న ప్రాజెక్ట్ ద్వారా కానీ కూడా. సో స్టూడెంట్స్ని కలిసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ నుంచి మీకు వస్తున్న క్వశ్చన్ ఏంటి? మీరు పుట్టినప్పటి నుంచే మీకు ఇది ఉందా, ఇది మీకు ఇదేంటి, ఇది ఒక న్యాచురల్లీ గాడ్ గిఫ్టెడ్ టాలెంటా ఇస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ విచ్ ఐ గెట్, ఫర్ విచ్ మై ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్. దీనికి దిస్ ఇస్ ఆల్ ఎ కన్స్ట్రక్టెడ్ స్కిల్. ద సెకండ్ మోస్ట్ కామన్ క్వశ్చన్ నాకు వచ్చేది ఏంటంటే ఇది నేను నేర్చుకోవచ్చా, ఎలా నేర్చుకుంటా ఎలాగైతే ఉందో. అండ్
that is the reason why మేము మా సంస్థలో we do programs and workshops and courses and stuff like that in doing మాకు తోచిన విధంగా మాకు తోచినంత రేంజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ until now we have around 10,000 kids మాతో అఫీషియల్గా who have learned things with me and people around. Okay. మాకు TSAT ద్వారా గవర్నమెంట్ వయా ఉన్న చిన్న చిన్న క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్లోంచి రేజ్ చేసిన ఫండ్స్తో వీ హ్యావ్ క్రియేటెడ్ and impacted over 3 to 4 lakh kids by TV broadcasts on government channels. But idi only my efforts. Tomorrow if I go to a new place, people will still ask the same, which is Bhanu ఇది మీరు చేయగలరు నేను చేయలేను, అదంతే, అలా కొంతమంది అలాగే ఉంటారు అని. that is something which I want to break with ఎందుకంటే this. ఫస్ట్ నుంచి మనం మ్యాథ్స్ అంటే ఒక స్టీరియోటైపిక్ ఒపీనియన్ ని క్రియేట్ చేసి పెట్టేశారు స్టూడెంట్స్ లో. Absolutely. మీరు మొదట్లో అన్నట్లు మ్యాథ్స్ అంటే ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఆ తర్వాత ఏమీ ఉండదు. ముందు చిన్న క్యాలిక్యులేటర్ వాడతాం, తర్వాత క్లాస్ పెరిగే కొద్దీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, తర్వాత కంప్యూటర్ ఉంది, మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు అన్న ఒక స్టీరియోటైపిక్ మెంటాలిటీ ఉండిపోయిందేమో. So Did you agree that? I agree to that also. అండ్ నేనేం చెప్తుంది ఏంటంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అరిథమెటిక్ అనేవి రెండు డిఫరెంట్ థింగ్స్. లైక్ మ్యాథమెటిక్స్లో మనం అల్జెబ్రా చేస్తాము, జామెట్రీ చేస్తాము, ట్రిగ్నోమెట్రీ చేస్తాము, క్యాల్క్యులస్ చేస్తాము. దిస్ ఇస్ అ బిగ్గర్ ఇది. అరిథమెటిక్ అనేది క్యాల్కులేషన్స్ అండ్ నంబర్స్. సో పీపుల్ ఇన్ జనరల్ ఎట్లా ఉంటుందంటే ఫోబియా అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. అంటే క్యాల్కులేషన్స్ చేయలేకపోవడం వల్ల మ్యాథ్ అన్న సబ్జెక్ట్ అంతే, అది మనకి ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఎట్లా అంటే మనము చిన్నప్పుడు లాంగ్వేజ్ నేర్చుకుంటాం, భాష నేర్చుకుంటున్నాం, తెలుగు నేర్చుకుంటే మనకు చిన్నప్పుడు ఏం చెప్తారు, పోయమ్స్ చెప్తారు, మేము చిన్న చిన్న ఇవి కథలు చెప్తారు, చిన్న చిన్నవి మనకి అటు ఇటు ఇవి. తర్వాత పద్యాలు చెప్తారు. కొన్ని రోజుల తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, మనుషుల గురించి, ఎవరి గురించి నేర్చుకోవాలి అవన్నీ చెప్తారు. తర్వాత మనం వ్యాకరణానికి వస్తాం. దట్స్ వెన్ వి కమ్ అండ్ సేకి అచ్చా నామవాచకం అంటే ఇది, సర్వనామం అంటే ఇది, ఇలాగా మనం ఒక ఫ్రేజ్ రాస్తామని. సో ఇఫ్ యూ సీ ఈ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు వీ టేక్ స్టెప్స్ ఇన్ సచ్ వే దట్ ఇదిగో ఫస్ట్ నేను ఏంటంటే మీకు లోకాన్ని పరిచయం చేస్తాను లాంగ్వేజ్తో, తర్వాత లాంగ్వేజ్ అంటే ఏంటన్నది పరిచయం చేస్తాను. కాబట్టి లాంగ్వేజ్ అంటే ప్రతి వాళ్ళకి భయం లేదు. నీకు ఎంతమందికి తెలుగు అంటే భయం? ఎవరికి లేదు. తెలుగు అంటే భయం అనేది వాళ్ళు ఎవరు ఉండరు, అది కదా. మ్యాథమెటిక్స్లో ఉల్టా చేస్తారండి. మ్యాథమెటిక్స్లో మనకి స్కూల్లో కానీ అది కానీ ద ఫస్ట్ ఇంట్రొడక్షన్స్ ఆర్ ద వ్యాకరణం. ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు ఎల్కేజీ స్టూడెంట్కి వెళ్ళి మనం వెళ్ళి ఫస్ట్ ఇదిగో ఇది సర్వనామం, ఇది నామవాచకం, ఇలా పెడితే నువ్వు మాట్లాడచ్చు, ఇది ఛందస్సు అని చెప్పి మొదలెడితే no one will be interested in anything. మన అకాడమిక్స్ అన్ని కూడా మారాల్సిన అవసరం ఉందా? కరికులం టు a certain capacity, yes. అండ్ ఆబ్జెక్టివ్ అండి. మ్యాథ్ ని ఎలా నేర్చుకుంటాము, మ్యాథ్ నేర్పించే విధానం ఏంటి, దీని ఆబ్జెక్టివ్ ఏంటి. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పటి వరకు మనది ఏంటంటే మీరు అన్నట్టు టెక్నాలజీకి కానీ సైన్స్కి కానీ ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఒక టూల్. వీవర్ టోల్డ్ దట్ మ్యాథ్ ఇస్ అ టూల్, మ్యాథ్ అనేది ఒక టూల్ అని. బట్ మ్యాథ్ కానీ అరిథమెటిక్ కానీ ఇట్ షేప్స్ ద వే యూ థింక్. మనం ఎలాగ వరల్డ్ని చూస్తాం అన్నది ఇట్ షేప్స్. ఒక చిన్నపిల్లాడిని తీసుకుని ఒక రూమ్ అటు కార్నర్లో 4 చాక్లెట్లు, ఇటు కార్నర్లో 10 చాక్లెట్లు పెడితే ఎటు పరిగెడతాడు? 10 చాక్లెట్లు వైపు పరిగెడతాడు. ద కిడ్ ఈవెన్ 1 year old ఇంట్యూషనలీ నోస్ 10 greater than 4 అని. అది మనం చెప్పక్కర్లే చిన్నపిల్లాడికి, వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుసు. బట్ ఈ ఇంట్యూటివ్ నాలెడ్జ్ని మనం బిల్డ్ చేయము. వీ గో అండ్ ఎంటైర్లీ ఇంట్రడ్యూస్ సంథింగ్ అండ్ మేక్ మ్యాథ్ అ సబ్జెక్ట్. సో ఫర్ మీ with vision mathematics, vision math ఏదైతే ఉందో ఒక గ్లోబల్ మూమెంట్లో, it is to promote math as a sport, it is to promote math as an art form, and it is to promote math as ఏవైతే ఒక మనం ఇప్పటివరకు చెప్పిన ఒక సబ్జెక్ట్ కానీ ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కాకుండా ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ ఇంటరాక్ట్ విత్ ద వరల్డ్ అరౌండ్ యూ. అలాగైతే లాంగ్వేజ్ ఉందో, లాంగ్వేజ్ మనం ఒక సబ్జెక్ట్ అన్నాం ఇప్పుడు కూడా. వీ సే ఇట్స్ అ స్కిల్ అండ్ మ్యాథ్ ఈజ్ సచ్ అ స్కిల్ విచ్ ఐ ఎన్విజన్ టు డెవలప్. అండ్ వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ ఆల్సో కాల్డ్ అవుట్ ఫర్ సేయింగ్ దట్ ఇంటర్నేషనల్ మ్యాథ్ విజన్ అకాడమీ అన్నది ఒకటి స్థాపించి హైదరాబాద్లో వీ వాంట్ టు ఇంటరాక్ట్ అండ్ సెంటర్ విజన్ మ్యాథ్ గ్లోబల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. బికాజ్ మన దగ్గర వీ హ్యావ్ ది బెస్ట్ మ్యాథమెటిషియన్స్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో అండ్ హ్యూజ్ పొటెన్షియల్. సో విత్ ఈ ఇంటర్నేషనల్ మ్యాథ్ విజన్ అకాడమీ విచ్ ఐ వాంట్ టు సెటప్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ సెంటర్ పెట్టుకుని వీ వుడ్ వాంట్ టు గెట్ మోర్ ఒలింపిక్ మెడల్స్ టు ఇండియా. వన్ ది గోల్. అదర్ గోల్ ఏంటంటే మ్యాథ్లో టుమారో ద జనరేషన్ ఆఫ్ టుమారో షుడ్ సే నాకు మ్యాథ్ అంటే భయం లేదు. సి నేను చేయలేకపోయినా పర్లేదు. సి 2 steps అండి. ఒకటి ఏంటంటే అందరూ చేయగలగడం కరెక్టే, బట్ ప్రతి వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా లేదు. ద ఫోబియా షుడ్ డై. నాకు మ్యాథ్స్ అంటే ఈ క్యాల్కులేషన్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి ఈజీయే, నాకు అక్కర్లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు. కానీ మ్యాథ్స్ అనేది ఒక ఈజీ సబ్జెక్ట్,
అన్న పర్సెప్షన్ ని తీసుకొచ్చిన అంటే భయంతో దాని నుంచి దూరం వెళ్ళడం వేరు, ఇంట్రెస్ట్ లేక దాన్ని నేర్చుకొని పక్కన పెట్టడం వేరు. సో మీరు ఆ సెకండ్ డిఫరెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. అబ్సల్యూట్లీ, ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఇప్పుడు మనం ఒక డెకేడ్ వెనక్కి వెళితే అబాకస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది, తర్వాత వేదిక్ మ్యాథ్స్ అనేది వచ్చింది. ఈ రెండు మ్యాథ్స్ని చాలా ఈజీ చేస్తాయి రూట్ లెవెల్ నుంచి అన్న ఒక ఇది క్రియేట్ అయింది. సో అది ఎంతవరకు యూస్ఫుల్ అయింది పిల్లలకి? మీరు ఇంతమందితో ఇంటరాక్ట్ అయ్యారు కదా, డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్, మేడ్ ఎనీ డిఫరెన్స్? ఐ పర్సనలీ డిడ్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఏంటంటే దీస్ ఆర్ గుడ్ ఇనిషియేటర్స్ అండి, దీస్ ఆర్ గుడ్ ఇనిషియేటివ్స్. I'll tell you again small example, and usually చాలా అంటే for making people understand ఒక ఎగ్జాంపుల్ అన్నది ఎట్లా అయితే నేను ఒక కిలోమీటర్ పరిగెట్టాలంటే నేను యాక్చువల్లీ పరిగెడితే నేను సక్సెస్ఫుల్. మ్యాథ్ క్వశ్చన్ అన్నది అది. లెట్స్ సే నేను డెస్టినేషన్ రీచ్ అవ్వడం ఇస్ సాల్వింగ్ ద మ్యాథ్ క్వశ్చన్, నేను పరిగెత్తడం ఇస్ ద వర్క్ కదా. వేదిక్ మ్యాథ్ కానీ అబాకస్ కానీ దీనిలో ఉన్న షార్ట్ కట్ మెథడ్స్ కానీ ఏంటంటే ఈజ్ వేర్ నేను ఈ 1 కిలోమీటర్ వెళ్ళిపోతాను కానీ నేను కార్లో వెళ్ళిపోతాను. ఓకే, అర్థమైందా? నేను డెస్టినేషన్ రీచ్ అయిపోయానండి, కరెక్టే, నో ప్రాబ్లమ్. ఐ మీన్ ఇఫ్ ద గోల్ ఈజ్ ఓన్లీ ద డెస్టినేషన్ దెన్ వీ హవ్ రీచ్డ్. బట్ నా కాళ్ళు స్ట్రెంత్ అవ్వలేదు ఇక్కడ. నేను ఐ కెనాట్ యూస్ దిస్ అదర్వైజ్. ఇప్పుడు ద హోల్ పాయింట్ ఆఫ్ మ్యాథ్ స్కిల్ ఏంటి? ఇట్స్ యూనివర్సల్ అప్లికబిలిటీ. నేను చెప్పింది ఏంటంటే మనం డెవలప్ చేసుకున్న ఈ స్కిల్ కానీ స్పీడ్ కానీ నేను టుమారో ఐ షుడ్ బీ ఏబుల్ టు యూస్ ఇట్ ఇన్ రీడింగ్, టుమారో ఐ షుడ్ బీ ఏబుల్ టు యూస్ ఇట్ ఇన్ బిజినెస్, టుమారో ఐ షుడ్ బీ ఏబుల్ టు యూస్ దిస్ ఇన్ టెక్నాలజీ ఆర్ సైన్స్. ఆర్ నేను హిస్టరీ తీసుకున్నాను అనుకోండి, నేను హిస్టారికల్ ఆర్గ్యుమెంట్స్ తయారు చేస్తున్నప్పుడు నాకు ఇది పనికి రావాలి. కానీ ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే యూ జస్ట్ ఆర్ ట్రైంగ్ టు మిమిక్ క్యాల్కులేటర్. క్యాల్కులేటర్ అన్నది ఆల్రెడీ ఒక బండి. గోల్ రీచ్ అవ్వడం కన్నా ఆ గోల్ ని మనం ఎంజాయ్ చేస్తూ రీచ్ అవ్వాలి, దాన్ని యూస్ఫుల్ గా ఉండే విధంగా రీచ్ అవ్వాలి. సింపుల్ అండి. ఇప్పుడు నేను ఆ కిలోమీటర్ కనుక నేను కాళ్ళతో గట్టిగా పరిగెట్టి నేను కనుక నేర్చుకున్నానంటే టుమారో ఐ కెన్ స్విమ్, టుమారో ఐ కెన్ సైకిల్, టుమారో ఐ కెన్ డూ ఎనీథింగ్. సో దాట్ ఈస్ ద థింగ్. ఆల్సో దీన్నే ఎగ్జాంపుల్నే కంటిన్యూ చేస్తూ ఈ కార్లో వెళ్ళడం కూడా ఇస్ అ గుడ్ జర్నీ. ఇప్పుడు వేదిక్ మ్యాథ్ ఆర్ అబాకస్ ఇస్ అ గుడ్ ఇంట్రొడక్షన్ బికాస్ ఆ స్పీడ్ అన్నది ఎలా ఉంటుందన్నది అయితే తెలుస్తుంది మనకి. సో తర్వాత మనం పరిగెట్టడానికి బెటర్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. సో ఇన్ఫ్యాక్ట్ మేము మా చేసే ప్రోగ్రామ్స్లో కానీ ద వన్ విచ్ ఐ ఎన్విజన్ కదా, ది ఇంట్రొడక్షన్ టు చిల్డ్రన్ ఇస్ టు షో దెమ్ ఇలా స్పీడ్ ఉంది, ఈ స్పీడ్ని రియల్గా మనం అటైన్ అవుదాం. అంటే ఏదో డివైస్ని వాడి కానీ ఏదో ఒక మెథడ్ వాడి కానీ, బికాస్ దే డో నాట్ హెల్ప్ యూ ఓవరాల్. మీకు అక్కడ హెల్ప్ చేస్తే పర్లేదు, అది మీకు స్కూల్లో పనికొస్తుంది పర్లేదు. బట్ ది ఆబ్జెక్టివ్ ఇస్ ఈ మ్యాథ్ అన్నది, ఈ అరిథమెటిక్ క్యాల్కులేషన్స్ అన్నవి మన బ్రెయిన్కి ఉన్న కార్డియో, పుషప్స్, పులప్స్, ఈ బ్రెయిన్ జిమ్ లాంటిది. దట్స్ వాట్ ఐ కాల్ ఇట్ బ్రెయిన్ జిమ్. మీకు మనం ఎలాగైతే ఫిజికల్ జిమ్కి వెళ్తామో, మనం వెళ్ళి ఎక్సర్సైజెస్ చేస్తామో ఫర్ బెటర్ హెల్త్, ఈ క్యాల్కులేషన్స్ అండ్ ఈ కాంప్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ గివ్స్ యూ అ బెటర్ మైండ్ సెట్ ఫర్ యూ టు డూ బెటర్ ఆఫ్ ఇన్ ఎనీథింగ్ అట్ ఆల్. అండ్ that is something which I believe in globally, that మన ఇండియాని కానీ మనం గ్లోబల్ మ్యాప్ మీద మళ్ళీ పెట్టాలి అంటే, బికాస్ మనం వీ హెవ్ బీన్ లాగింగ్ అవుట్ ఇన్ మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్, వీ హెవ్ బీన్ లాగింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ స్పోర్ట్ అండ్ ఆల్సో గ్లోబల్ డెవలప్మెంట్. దిస్ కెన్ బి అ వే. మనం ఒక గ్లోబల్గా అందరి నుంచి సపరేట్ చేసుకుని మా దగ్గర పిల్లలు ఇలాగా హ్యావ్ బికమ్ క్విక్ త్రూ ట్రైనింగ్ ఇన్ అరిథమెటిక్, అండ్ దట్ ఈస్ ద వే which I think is what Vision Math is all about. సో అప్పుడు మీరు అనుకున్న గోల్ ఏదైతే రీచ్ అయితే, మనం ఇందాక చెప్పుకున్నట్లు 23 ఏళ్లలో తొలిసారి అని కాకుండా ఈ ఇయర్లో 23 సాధించామని చెప్పుకోగలుగుతాం. అబ్సల్యూట్లీ గ్రేట్ గా. అబ్సల్యూట్లీ. మీరు చెప్పినట్లు ఇప్పుడు గల్లీకి ఒక క్రికెటర్ ఎలా ఉన్నారో, మ్యాథ్స్ అంటే ప్యాషన్ గా తీసుకొని దాంతో ఇంకా మిరాకిల్స్ చేసి మ్యాజిక్స్ చేసేవాళ్ళు పుడతారు ఎక్కువ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. అబ్సల్యూట్లీ. ఎస్. సో అంటే ఇందాక మీరు అన్నట్లు మనం ఎన్ని మాట్లాడుకున్నా మ్యాథ్స్ గురించి చాలా డౌట్స్ ఉంటూనే ఉంటాయి. మీరు ఒక ఛాంపియన్ అన్నప్పుడు మీ నుంచి ఇంకా తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. సో నాకంటే కూడా మ్యాథ్స్ ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు, అవినేష్ కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ నుంచి ప్రొఫెసర్ ఉపేంద్ర గారు ఉన్నారు. ఎస్, మీతో ఆయన ఇంటరాక్ట్ అవుతారట. డెఫినెట్లీ. ఎస్. హలో అవినేష్ గారు. My hearty congratulations to Mr. Banu Prakash for being titled as the world's fastest human calculator. Thank you sir. It's really very nice talking to you sir. Yes, thank you. ఈ ప్రస్తుత కాలంలో విద్యార్థులకు గణితం అంటే చాలా భయం. గణితంలో మీ విన్యాసాలు చూస్తే తప్పనిసరిగా పిల్లలకు గణితం పట్ల భయం పోయి ఆసక్తి పెరుగుతుందని నా భావన. Yes sir. ఇప్పుడు మీకు ఒక చిన్న 2-3 questions అడుగుతానండి. Absolutely, go ahead sir. The value of 5276 divided by 7. Okay, the answer would be 753
0.71428571 Super, excellent. My next question, 33 into 58. 33 into 58 would be 1914. Very good. And my next is, what is the cube root of 6,58,503? 87. Super, sir. Excellent, sir. Really, very good. ఉపేంద్ర గారు, నేను రైటా రాంగ్ అని అడిగే అంత అది కూడా మనకి లేదేమో, ఎందుకంటే డెఫినెట్ గా వరల్డ్ ఛాంపియన్ ఈ రోజు ఉన్నారు, హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఉన్నారంటే అవి డెఫినెట్ గా రైటే ఉంటాయి. కానీ మీరు ఇట్లా లైవ్ లో ఆయనతో మాట్లాడి ఎక్స్పీరియన్స్ అవ్వడం, మీ యాజ్ ఏ మ్యాథ్స్ ప్రొఫెసర్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? Excellent and really amazing, because I have been teaching for math for about 25 years. Okay. I'm really finding very happy at youngest age you could able to answer these questions extraordinarily. చాలా బాగా చెప్తున్నాను. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ క్వశ్చన్ నేను క్యాలిక్యులేటర్ లో టైప్ చేసి ఆన్సర్ చెప్పే లోపల ఆయన చెప్పేస్తున్నాను. దట్ ఈస్ ద రీజన్ వై ఐ థింక్ ఇట్స్ బీన్ కాల్డ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. Yes, sir. ఉపేంద్ర గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, జనరల్లీ మనం అంటూ ఉంటాం కదా, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు అని. మీరు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. భానుప్రకాష్ ఏజ్ ఇస్ జస్ట్ 20. Seriously, my year is not born at a particular point of time. Really, very great. Yes, sir. Thank you. And ఉపేంద్ర గారు, ఇంకేమైనా ఉన్నాయా మీరు భానుతో మాట్లాడాలని? Which day is 28th February 2028? 28th February, Tuesday. Very good. It'll be a Tuesday, sir. చూసారా మీరు? Nice. Could you check? Nice. ఉపేంద్ర గారు, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఇంకొక క్వశ్చన్ అండి. yes definitely. 8,596 divided by 8. 8,596 divided by 8. 1074.5. Very good, sir. Very good. Very good. I wish you very good luck to you. మీ విన్యాసాలతో పిల్లలకి మరి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి పిల్లలు మ్యాథ్స్ అని భయం తొలగిపోతుంది త్వరలోనే. ఎక్సలెంట్ సార్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ బ్రైట్ ఫ్యూచర్. Thank you. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారు. భాను గారు, అంటే ఇప్పుడు ఆయన మిమ్మల్ని డౌట్ చేయడానికి అయితే అడగలేదు, డెఫినెట్ గా ఎస్, అంటే ఇది ఇలా అడిగితే తెలుసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషనల్ గా ఫీల్ అవుతారు కాబట్టి మీరు కూడా అలానే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. జనరల్లీ ఏంటంటే మిమ్మల్ని కలిసిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎంత హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని తెలిసినా సరే రాగానే ఇలా 2-3 క్యాలిక్యులేషన్స్ అడుగుతారు. అవి చిన్నవనివ్వండి, పెద్దవనివ్వండి. మేబీ మీకు ఇవి ఇంతేనా సిల్లీ అనిపించచ్చేమో, కానీ అట్లా అడిగినప్పుడు మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? Actually, it's a good thing, and see, I personally think that oka person who is not interested in mathematics otherwise, a calculation ichche anta pain తీసుకున్నాడు అంటే that is enough interest which I generated in him or her కదా. అంటే ఇప్పుడు ఒక క్యాల్కులేషన్ ఒకళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళకి ఆ జెన్యున్ క్యూరియాసిటీ ఉంది. అండ్ ఐ థింక్ అట్లాంటివి కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు కూడా చేయాలా, ఎందుకంటే పొద్దునేచి సాయంత్రం వరకు కాంపిటీషన్లో చేసేది అదే, మాట్లాడేదే, అండ్ తర్వాత చేసేది కూడా అదే. బట్ ఐ థింక్ ఈ షోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ద షో ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ నా స్కిల్ చూపించడం కాదు, బట్ అబౌట్ హౌ అ హ్యూమన్ బ్రెయిన్ కెన్ డూ దిస్. ఇట్స్ నాట్ సేయింగ్ దట్ నేను ఏదో ట్రిక్కులు వాడేసి నేను చేసేస్తున్నాను, నేను గొప్ప, దట్ ఈస్ నాట్ ద కాన్వర్జేషన్. ద కాన్వర్జేషన్ ఇస్ నేను చేస్తున్నాను, నీకు చేయాలంటే నువ్వు కూడా చేయగలవు, రిగార్డ్లెస్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వు నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమో, భయమో, కోపమో, ఆవేశమో ఏదన్నా పర్లేదు, యూ కెన్ స్టిల్ డూ ఇట్, బికాస్ ఇది ఎవ్రీవన్ ఇస్ బోర్న్ విత్ ద సేమ్ బ్రెయిన్. అండ్ ఈ టాలెంట్ అనేది ప్రతి వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు అన్నది విచ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ డూ ఈవెన్ టుడే వెన్ ఐ గో టు ఎవ్రీ స్కూల్ కదా. ఎక్కడ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ కాన్ఫరెన్స్కి వెళ్ళినా, స్టార్టప్ కాన్ఫరెన్సెస్లో ఐ అడ్రస్, ప్రతి చోట్ల ఐ డూ అ 10-minute డెమాన్స్ట్రేషన్ టు టెల్ దెమ్ దట్ ఇది హ్యూమన్ బ్రెయిన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. అండ్ దెన్ అది ఒక హుక్ పాయింట్ లాగా అనమాట. అంటే పీపుల్ విల్ నౌ లిజన్, అచ్చా ఇది నేను ఎలా నేర్చుకోవాలి. అప్పుడు ఈజ్ వెన్ యూ గో హెడ్ అండ్ సే, ఇదిగో ఇది నేర్చుకోవడం ఇలా, దీనికి ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది, మ్యాథమెటిక్ ఫోబియాని నేను ఇలా ఎరాడికేట్ చేస్తాను. సో ఫర్ మీ ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ టు ఆన్సర్ యాజ్ మెనీ యాజ్ దే ఆర్, బికాస్ ఫర్ మీ ఐ ఎంజాయ్ ఇట్. వన్ సో ఇప్పుడు మనం ప్రొఫెసర్తో మాట్లాడాం కదా, మీ కాన్సన్ట్రేషన్ అంతా స్టూడెంట్స్లో ఈ క్యూరియాసిటీని ఇంకా బిల్డప్ చేయడమే కాబట్టి 2 స్టూడెంట్స్ ఉన్నారు మనతో, ఇంటర్ చదివే స్టూడెంట్స్, సో వాళ్ళతో మాట్లాడతాం. సుదీక్ష అండ్ సుధీర, వెల్కమ్ టు ద ఇంటర్వ్యూ సుదీక్ష అండ్ సుధీర. Hi, nice to be part of this meeting. Firstly, I would like to congratulate Mr. Bhanuprakash sir for his well-deserved achievement.
థ్యాంక్ యూ. So, okay, we have some questions for you. షూర్, గో అహెడ్. Okay, the first question is, what is the cube of 28? Cube root, were you asking? Cube of 28. not 28 the cube. All right, so that should be 1568, 6272, 1568, 6272, 21912, Yes, correct. 21,912. Yeah. So Okay, I'll tell you, Andy, atla how does this function ante 28 cube ante 28 into 28 into 28. 28 into 28 ante 784. 784 into 28 ante 15680 and 6272. Rendu add cheste finally the answer. So at least for us to get to the answer, there are 16 to 17 processes involved in this. So yeah, I mean, yeah, go ahead. 37,002 divided by 7. Okay, 37,022 divided by 7. No. 37,002. Okay, the answer is 5, 2, 8, 5, 5286. Yes. 5286, yeah. Perfectly divisible. All right, functions. Okay, what is 98 square? ఓకే, ఇలాంటివన్నీ ఈజీగా అండి. అంటే ఓకే 9604 ఇంటర్ స్టూడెంట్స్ కాబట్టి 9604 వాళ్ళ లెవెల్లో వాళ్ళు అడుగుతున్నారు. 98 square is 9604. In fact, let's try to make you do this, okay? I'm sure you know a plus b into a minus b is a square minus b square. Yes. Yeah. So 98 Yes. square ని క్యాలిక్యులేట్ చేయాలంటే 98 కి నియరెస్ట్ నంబర్ ఏది మంచి నంబర్ ఉంది మల్టిప్లై చేయడానికి? 100 minus. 100 కదా? 100 minus 2. Yeah, so basically 100 minus 2 whole square would be 10,000 plus 4 minus 200 minus 400 actually 9,604. 9604 is the answer. So here we are also using algebra to get to the calculation. So Okay. Yes. yeah. Next. సుదీక్ష, సుధీరా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకే, గో హెడ్. 9,562 plus 6,325 plus 5,895 addition sum. 5,800 21783. Yes. 21,783. Yes. Yeah. సుదీక్ష, సుధీరా, ఈరోజు మీకు ది ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్తో మీరే ఆ క్యాలిక్యులేటర్తో లెక్కలు చేయించారు. ఈరోజు మీకు ఆపర్చునిటీ దొరికింది. సో భానుప్రకాష్ గారిని కొంచెం లెక్కలు పక్కన పెడితే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? అంటే మ్యాథ్స్ గురించి క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టేసి మీకు ఏదైనా అడగాలని ఉందా ఆయన్ని? I mean, what is the simple way to remember things? I mean, like formulas, everything. అంటే అన్నీ గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఏమైనా షార్ట్ కట్స్ ఏమైనా అలా చెప్తే బాగుంటుంది. సో దీనిలో ఏంటంటే మ్యామ్, సో ఐ మీన్ ది ఫార్ములాస్ అగైన్ దిస్ ఇస్ అనదర్ వెరీ బిగ్ ప్లేస్ వేర్ పీపుల్ హ్యావ్ అ వెరీ హికప్. సో ఈ ఫార్ములాస్లో దెర్ ఆర్ సర్టన్ ఫార్ములాస్ విచ్ కెన్ బి స్ట్రైట్లీ డిరైవబుల్ ఫ్రమ్ ది అదర్ సెట్ ఆఫ్ ఫార్ములాస్. అంటే కొన్ని ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకుంటే దాని నుంచి ది అదర్స్ ఆర్ డిరైవబుల్. సో ఇన్ఫ్యాక్ట్ హౌ ఐ యూస్ టు డూ ఇట్ వెన్ ఐ వాజ్, మీకు ఎలాగైతే నేను 11th and 12th చదివాను చుక్కారామయ్య ఐఐటి స్టడీ సర్కిల్లో, ఐ ఆల్సో గేవ్ మై ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫర్ మీ ఒక లెసన్ని కనుక ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, ఐ వుడ్ సే దట్ యూ రైట్ డౌన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు అబ్సల్యూట్లీ రిమెంబర్ అండ్ దెన్ ప్రాక్టీస్ హౌ యూ డిరైవ్ ది అదర్స్ ఫ్రమ్ దర్. అండ్ ఈ పైన మీరు ఏదైతే ఎన్ని గుర్తుపెట్టుకోవాలని ఏదైతే 5 ఉన్నాయనుకోండి ఫస్ట్లో, యూ ట్రై టు మినిమైజ్ దెమ్ by creating a logic. So for example, I personally don't believe in remembering a lot, because as long as you think quick, you can always get to whatever you want with a set of things. So in fact, you can follow my YouTube channel where I post things like these. So I would say right now kanna, if you go there, you will have a lot of places. ఇక్కడ చెప్తే ఒక్కదాని గురించే చెప్తారు. మేబీ మీరు క్లాసెస్ ఫాలో అయితే మోర్ నాలెడ్జ్ యూ కెన్ Absolutely. అచీవ్. yes. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయమ్మా? Yeah, that's it. Yeah. We Thank feel you so very happy for this opportunity. Yeah, thank you so much. Pleasure is ours. భానుప్రకాష్ గారు, ఒకసారి ఈ రికార్డ్స్, మ్యాథ్స్ ఇదంతా పక్కన పెడితే పర్సనలీ మీ గురించి మాట్లాడుకుంటే అపార్ట్ ఫ్రమ్ మ్యాథ్స్ మీకు ఏమి ఇష్టం? Then I love reading. ఆడుకోవడం అని చెప్పకండి, ఇంకేదైనా I love reading books. Okay. I love contemporary history. I read a lot on history. I like politics a lot. I follow politics and policy and not only education but healthcare policy, budgeting, how do things function around that. Maybe I will explore that also later on sometime on policy gani, policy making gani veeti meeda.
ఐ లవ్ ట్రావెలింగ్, అబ్సల్యూట్లీ లవ్ ట్రావెలింగ్. అంటే కొత్త ప్లేస్కి వెళ్ళి ఆ కొత్త ప్లేస్లో ఏమేమి ఉన్నాయి ఆ కల్చర్స్ అండర్స్టాండ్ చేసుకోవడం కానీ, అక్కడ ఏమున్నాయి ఏం నడుస్తుంది. అండ్ ఐ మీన్ హైదరాబాద్ నుంచి ఐ ఆబ్వియస్లీ లవ్ ఈటింగ్ ఫుడ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ టు ఈట్ ఫుడ్ అట్. సో యా, ఇదే కదండి చాలా చేస్తాను. ఐ లవ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్, ఐ ప్లే ఫీఫా, అవి ఇవి ఆన్లైన్, పబ్జీ మొన్నటి వరకు అన్నీ. ఐ మీన్ ఐ డూ ఎవ్రీథింగ్ విచ్ 20-year-old does. ఓకే, సో మీరు పాలిటిక్స్ అన్నారు. ఐ మస్ట్ సే అంటే ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అప్రిషియేట్ చేశారు, ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు, ప్రెసిడెంట్ మీకు అప్రిసియేషన్ లెటర్ కూడా పంపించారు. సో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు ఈ 20 yearsలో? ఆల్ రైట్, అంటే చాలా ఉన్నాయండి ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ హవ్ బీన్ రియలీ నైస్ అండ్ కైండ్ టు మీ, అండ్ అంటే ఇన్ మై ఎంటైర్ జర్నీ ఆల్సో ఐ హ్యావ్ టు బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. In terms of compliments, I would say someone, I remember, let's say, నేను again I will not call an entity because obviously ఒక వైస్ ప్రెసిడెంట్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఇంటికి లెటర్ పంపించడం has been fantastic and saying that you have been serving the nation well, we congratulate you. It's a very very liberating feeling because నేను చేస్తున్న ఈ వర్క్ is of national importance అన్నది was what was conveyed on saying that ఇది మన ఇండియా what we can give back to the globe in general, saying that ఈ mathematical learning కి సెంటర్ మనం మళ్ళీ అవ్వడానికి కోసం this is contributing a lot is one thing. On the other side, from completely unknown strangers, I've had extensively good remarks and sort of evantaru appreciations. Most importantly, I would say the most happy feeling which I have is from the times when I went to government schools and I started teaching. Ippudu ma samstha we do it across 60-70 government schools and big, but this all started someday 2017 lo I went to a Zilla Parishad High School Hyderabad lo, Okay. Where I went to teach. ఏదో నేర్పిద్దామని వెళ్ళాము, అక్కడికి వెళ్ళి చూస్తే ఏమో నేర్పించాల్సినవి వేరే ఉన్నాయి మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి యూ హ్యావ్ టు డూ. సో వెన్ ఐ వెంట్ ఇన్ టు ద క్లాస్ ఐ రిమెంబర్ మ్యాథ్స్ అంటే ఎవరికి ఇష్టం లేదు అంటే మొత్తం అందరి చేతులు ఎత్తు పైకి ఇటే ఎవరికి ఇష్టం లేదంటే. సో బై ది ఎండ్ ఆఫ్ ద 1.5 hour session where I was doing demonstrations, making them do అది ఇది, 1.5 hour తర్వాత ఒక చిన్న పిల్లాడు వచ్చి నాకు మ్యాథ్స్ అంటే ఇంకా భయం లే అన్నాడు. దాట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లిబరేటింగ్ మూమెంట్స్ విచ్ దెర్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది. సో ఐ మీన్ పెద్ద వాళ్ళు చెప్పింది, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ రీసెంట్లీ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్, బట్ దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు హార్ట్, వెరీ 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 క్లోజ్ టు హార్ట్. అండ్ యా, దట్ షుడ్ బి ఇట్. మనం ఎన్ని మాట్లాడుకున్నా తిరిగి డెఫినెట్గా ఎంత అలసిపోయినా ఎంత సక్సెస్ సాధించినా ఫ్యామిలీ దగ్గరికే వచ్చి ఆగాల్సి ఉంటుంది. సో మీరు అన్నారు స్టార్టింగ్లో 5 years ఉన్నప్పుడు యూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అని చెప్పి. సో ఆ టైం నుంచి ఈ టైం వరకు గోల్డ్ మెడల్ ఇంటికి తీసుకొచ్చే వరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి అంటే అది మాటల్లో చెప్పలేంది నాకు తెలుసు. బట్ ఏం చెప్తారు మీ ఫ్యామిలీ గురించి చెప్పమంటే? మీ ఫ్యామిలీ సో అబ్సల్యూట్లీ ఎవ్రీ సింగిల్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ, మై డాడ్, మై మామ్, మా అమ్మ, నాన్న, చెల్లి, తాతగారు, నలుగురు అండ్ ఇంక్లూడెడ్, ఎవ్రీవన్ హెస్ బీన్ ఎక్స్టెన్సివ్లీ సపోర్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏది చేసినా అని. ఎందుకంటే at the end of the day, today I am the world's fastest human calculator. Yes, ఇప్పుడంటే సపోర్ట్ అంటే అబ్బా వస్తుంది, it's very easy to say now. But back when I started, నేను ఒక I was just a regular guy who was going for competitions of state level, అంతే కదా. So for me to keep going and doing it, when you had a lot of criticism from around, ఏంటి శకుంతలా దేవి అయిపోతాడా ఏంటి మీ అబ్బాయి, ఇట్లాంటివి from criticisms like this, even when the family held the ground and said నువ్వు ఏం చేస్తావు నువ్వు చేయి, because we see that there is a purpose in this later on, is something which I definitely owe to them. And no doubt my తాతగారు included have travelled with me to Germany, to Singapore, to see me win competitions before this, because they said చూద్దాం ఏముంది అంటే we'll see, and even when we didn't know that this is going to lead into something later on. So I'd say the support has been extensive, be it financially, be it emotionally, be it morally, or doing anything. And one more thing which I would want to really thank my family, it is about being grounded. అంటే ఎటో ఎగిరిపోయి నేను ఏదో సాధించాను ఏదో పీకేసాను ఇంకా నేను ఐఎమ్ వెరీ అంటే ఐఎమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్న ఫీలింగ్ అన్నది రాకుండా, బికాస్ దేర్ ఇస్ ఆల్వేస్ అ సెన్స్ ఆఫ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మై మామ్ అండ్ డాడ్ బోత్ స్టడీడ్ ఇన్ జిల్లా ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. సో ఫర్ అస్ టు గివ్ సంథింగ్ బ్యాక్ అన్న ఏదైతే ఉందో హ్యాస్ బీన్ ఇన్కల్కేటెడ్ ఇన్ మీ సిన్స్ ద బిగినింగ్, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. బికాస్ టుడే నేను ఏది చూసినా ఇట్స్ ఆన్ నాట్ ఓన్లీ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ లెట్స్ సే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ, నాకు ఒకటే కాకుండా నేను ఏం చేయగలను తర్వాత, అండ్ నేను చేయగలిగిన దాంట్లో వాట్ అండ్ హౌ కెన్ పీపుల్ బీ ఇంపాక్టెడ్ అన్న ఐడియాలజీ హ్యాస్ బీన్ అ పాయింట్ ఆఫ్ కాన్వర్సేషన్ ఇన్ మై హౌస్, అండ్ ఐడ్ సే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఓకే, ఎస్పెషల్లీ ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు
సిబ్లింగ్స్ ఉన్నప్పుడు కంపారిజన్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ప్రెషర్ మేబీ మీ సిస్టర్ మీద ఎప్పుడైనా కనిపించిందా, ఆర్ ఆ షాడో తన మీద పడకుండా మీరు గాడ్ చేస్తూ వచ్చారా? తను ఎలా ఉంటుంది మ్యాథ్స్లో, అసలు తన ఇంట్రెస్ట్లు ఏంటి? మై సిస్టర్ మనోన్మణి, షీ ఈజ్ 17 right now. Okay. And she just finished 12th అయింది. She's a designer and a Carnatic musician. So nice. her interests lie elsewhere. Opposite poles. Ante. And at the end of the day, we both see, I did Carnatic music as a child. Okay. My sister did Carnatic music. My sister also tried math to a certain extent. Okay. And she was like, ఇది నాది కాదు, it's not my cup of tea. So in comparisons, బయట వాళ్ళు చేశారు కానీ ఫర్ అస్ అట్ ద హౌస్ దెర్ ఇస్ నెవర్ దట్ కాన్వర్సేషన్, బికాస్ ఐ థింక్ వీఆర్ ఇండిపెండెంట్లీ గుడ్ అట్ మల్టిపుల్ థింగ్స్ అండ్ వీ సెలబ్రేట్ సక్సెసెస్ ఈక్వలీ. అండ్ ఐ వుడ్ సే దట్ she recently got into very good colleges in design, and she is into Carnatic music extensively. She gives a few concerts here and there. So I would say that, yeah, I mean, everyone has their own set of things to be looking up to. Okay. And my parents have been good enough to say that, okay, నీకు ఇది నచ్చకపోతే చేయకు, అంతే, పెద్ద అంటే నాట్ అ బిగ్ డీల్. యూ డోంట్ హ్యావ్ టు, ఇప్పుడు నాకు 12th క్లాస్ ఉంది, నా 12th క్లాస్ పర్సంటేజ్ నాకు పెద్ద, ఐ మీన్ ఐఎమ్ ఓకే, బట్ మై ఇంట్రెస్ట్ లైజ్ ఇన్ గెటింగ్ ఇన్ టు అ గుడ్ డిజైన్ కాలేజ్, సో గో పర్సూ ఇట్. సో for us, I would say, I mean, in fact, my sister also joined me for a lot of government schools ki మేము ఎప్పుడైతే విజిట్ చేస్తామో అవి ఇవి. So I would say that there is obviously a hype, but our family has dealt it well. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే డెఫినెట్లీ మిగతా ఫ్యామిలీస్లలో కూడా చాలా మందికి ఉంటుంది, అరే చూడు మీ అన్నో మీ తమ్ముడు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు, నీకు ఎందుకు రాలేదు, మీ ఇద్దరు ఒకటే స్కూల్లో చదువుతున్నారు కదా, సేమ్ ఫీజులు కడుతున్నాం కదా, సేమ్ ట్యూషన్కి పంపిస్తున్నాం, ఇట్లాంటివి చాలా మంది పిల్లలు ఫేస్ చేసి ఉంటారు. And in fact, so that's why I'm asking. In fact, I recall this right, మా చెల్లి had a same teacher in some point, అంటే she is not in my school, she is somewhere else, but ఎక్కడో externally, మీ అన్న చూడు ఇలా చేశాడు నువ్వు చేసావు అంటే, అలా అయితే మా అన్నకి చెప్పుకో అంది మా చెల్లి వెళ్ళి. అయితే షీఈ్ ఆల్సో చిన్నప్పటి నుంచి ఏం పర్లేదు ఫరక్ పడదు అట్లా. సో మా అన్నకి చెప్పుకో అయితే, నేను వాట్ am I here to do? So I think even she understands that, okay, whatever he's doing is great, but that does not mean that she has to change at all. So in that sense, we have dealt it very well, and and I think I would suggest everyone out there to say that, okay, కొన్ని ఫీల్డ్స్ అలా ఉంటాయి, కొన్ని ఫీల్డ్స్ ఇలా ఉంటాయి, నాట్ ఎవ్రీవన్ హాస్ టు ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ కూడా డిఫరెంట్ గా in ఉంటుంది, anything we can't else. compare them. Absolutely, you should not compare at all. తన మ్యూజిషియన్, మీరు మ్యాథ్స్ మ్యూజిషియన్. Yeah, maybe that's what you could say. మీరు Yes. కర్ణాటక సంగీతం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నా అన్నారు కదా, ఏమి అంటే మీ మెమరీ చాలా షార్ప్ అని తెలుసు కాబట్టి మీరు మర్చిపోయాను అని చెప్పడానికైతే ఇప్పుడు ఆస్కారం లేదు. సో హ్యూమన్ క్యాలిక్యులేటర్ మర్చిపోయానని చెప్పకూడదు. సో ఏదైనా ఒక చిన్న హమ్ చేయండి మా కోసం. అది కొంచెం ఇప్పుడు వద్దులేండి, ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా మ్యూజిక్ వచ్చిన వాళ్ళు లేరు, నాకైతే మ్యూజిక్ రాదు. సో నేనేం మిమ్మల్ని జడ్జ్ చేయను, మా వ్యూవర్స్ కూడా చేయరు. డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ యువర్ పర్ఫార్మెన్స్, జస్ట్ లిటిల్. ఆల్ రైట్, ఓకే. సో నేను ఎలాగో మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి లెట్స్ టేక్ వన్ దాటుస్వరం. ఐ మీన్ ఐ డిడ్ గీతాలు అవి, బట్ ఐ పర్సనలీ థింక్ దట్ ఈ దాటుస్వరం ఏదైతే ఉందో దీనిలో చాలా మ్యాథమెటిక్స్ ఉందని. సో ఐ విల్ గో అహెడ్ విత్ దిస్. This is the third దాటుస్వరం which is taught. Okay. So I will go ahead with this. Definitely. So it's samagare sari gamari pamagare gamapa gadapa magama and I've stopped here. Math again, why am I doing this right now? Meer chepparu opportunity. Yes, let's say musicians ఎవరైతే చూస్తున్నారో samagari, it's 14321234 25432345 3654 3456 and then you go on. So ఇదేదైతే ఉందో it's a typical example of arithmetic progressions in music. So ఇది నేర్చుకునేటప్పుడు I recall it very right. ఎట్లా అంటే I was going to this music teacher. సో ఇది గుర్తుపెట్టుకొని రండి రేపటికి అని చెప్పారు. ఐ రిమెంబర్, ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 9 years old. ఇది రేపు గుర్తుపెట్టుకొని రండి అని. నాది అయిపోయింది అని చెప్పాను నేను. ఏంటి చూడంగానే ఎట్లా అంటే you see only the first line which is samagari sarigama and the rest all the other lines in the swara are +1 +1 +1 +1. So you just have to shift the scale. Ante oka mathematically speaking it's this 1 4 3 2 1 2 3 4 and then you keep changing the scale up and down ante. So I mean I would say that
Back then I didn't know, but I think my math inclinations lied atlage. So yeah, I mean even today with Exploring Infinity is one of our other members who are in the founding team. Prachotan, DL Prachotan is one of my friends. He holds, is one of the very famous Carnatic musician, my school friend back home. He holds a record for identifying the most number of ragas at the age of 2. So we both are actually creating a blend module of math and music anamata for people to consume. So yeah, I think we're art andukine cheppanu, math as an art form is how we should promote it. ఓకే, సో ఇలా మీరు అంటే లైఫ్లో ఏది అడిగినా దాన్ని మ్యాథ్స్కి రిలేట్ చేసుకుని దాన్ని మనం ఎంతవరకు రిలయబుల్గా రీచ్ చేయొచ్చు అన్న దాని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఇప్పుడు ఏదైతే మీరు మ్యాథ్స్ విజన్ అన్న దాంతో ముందుకు వెళ్తున్నారో దాంట్లో మీకున్న గోల్స్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ గోల్స్ ఏంటి? ఎప్పటికీ ఏది అచీవ్ చేయాలి అనేది? షార్ట్ టర్మ్ గోల్స్ immediately is to set up a Vision Math Academy, International Math Vision Academy in Hyderabad, which at దేంట్లోంచి అయితే we will get more people who are doing and working on this. అలాగైతే మనము ఇప్పుడు పుల్లెల గోపీచంద్ గారు after he won something, he put up an academy. Today India is the center of badminton. అలాగా is what I want to do with math as a sport. Very very concrete ఇది. Vision Math program అన్న దాంట్లో I want to do global tours to showcase that the Indian excellence and learnings are something which people have to understand. దీని నుంచి మీరు నేర్చుకోండి అనేది. Because I've been called, I'm addressing the Commonwealth Conclave very soon, and I'm addressing a lot of high commissions across the world. So ఇక్కడ ఏంటంటే ఈ విజన్ మ్యాథ్ మూమెంట్లో there are 3 steps. One is మీరు అన్న 3 phases ఏవైతే అన్నారో, the phase 1 is awareness. People have to understand that math can be fun. మ్యాథ్ అన్నది సరదాగా నేర్చుకునే ఛాన్స్ అన్నది ఒకటి ఉంది అని. ఎలా అన్నది తర్వాత, ఈ ఛాన్స్ అన్నది ఉంది అనడానికి కోసం there are global shows and national shows which I want to do with a chain of events for which we're reaching out to మన చీఫ్ మినిస్టర్ గారు or the prime minister గారు also for the matter. I've been given the National Youth Council of India వాళ్ళు, they've given me an award for being the India's youth icon very very recently, in fact a couple of days ago. So ఇవి ఈ లెర్నింగ్స్ని పట్టుకుని వీ వాంట్ టు స్ప్రెడ్ దీస్ అక్రాస్ ఇండియా అండ్ క్రియేట్ అన్ అవేర్నెస్ సేయింగ్ దట్ అచ్చా మ్యాథ్ని సరదాగా చేసేవాళ్ళు ఎవరో ఉన్నారు. నౌ దాట్ ఈస్ number 1. The second phase would be that the Vision Academy is a place where you can also learn it, and more importantly మేము వర్క్షాప్స్ వయా కానీ కోర్సెస్ వయా కానీ ట్రైనింగ్స్ వయా కానీ, నేను వర్క్షాప్స్ కోర్సెస్ అంటే మళ్ళీ అకాడమీకి వెళ్ళిపోతుంది, నేను అందుకనే ట్రైనింగ్ అంటున్నాను, బికాజ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ దట్ దిస్ ఇస్ అ స్పోర్ట్ అండ్ అన్ ఆర్ట్ ఫామ్. ఇది ప్రమోట్ చేస్తూ వీ వాంట్ టు డూ సెవరల్ వర్క్షాప్స్ అక్రాస్ ద కంట్రీ వేర్ వీ హ్యావ్ అట్లీస్ట్ 10 to 15 lakh kids who are saying that we can do this. That is phase 2. Phase 3 is to redefine what math education objectives are. Math education అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత పిల్లాడు ఏం చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాం అంటే ఈజ్ he expected to do a calculation or is he expected to learn mathematics? If he has to expected to learn mathematics, దాన్ని ఎలా మార్చాలి, for which we are trying to drive government policy. I have been in conversation with the education departments of more than 5-6 states Indialo. So the idea is that eventually someday down the line ఈ change అన్నది not only as an external agent but within the policy. నేను నాకు పాలసీ అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను. that's the reason why, because bigger impact have to manifest in policy. పాలసీలోనే చేంజ్ అవ్వాలి. with the new education policy coming in, there is a hope and with promoting math as a sport and these 3 phases, by if everything goes well, oka 3-4 years down the line, I would say 1 crore Indians are out there who know what calculations are, how to do them, and చెప్పచ్చు క్లియర్గా దట్ నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు, వీఆర్ ద బెస్ట్. సో దాట్ ఈస్ ద గోల్ అహెడ్. ఇట్స్ డెఫినెట్లీ ఏ గ్రేట్ విజన్. ఈ 20 years నుంచి అయితే ఎట్లాగైతే మీరు సక్సెస్ఫుల్గా అన్నిట్లో ముందుకెళ్తున్నారు, ఈ విజన్ కూడా అంతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాట్ ద లీస్ట్, ఇది నా పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఎట్లయితే మనం చూసాము శకుంతల గారి మీద ఒక బయోపిక్ అనేది చూసాం, ఇప్పుడు చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు. ఈ ఒలింపిక్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత చాలా మందికి వాట్ ఈస్ భానుప్రకాష్ అనేది కూడా లైఫ్ ఏంటనేది తెలిసింది. ఒకవేళ మీకు అట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, సో దాంట్లో మీరే యాక్ట్ చేయాలనుకుంటారా, మీ ప్లేస్ లో ఇంకెవరైనా యాక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? ఇఫ్ దట్ వుడ్ బి అనదర్ యాక్టర్, హూ వుడ్ బి? ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది ట్రిక్ క్వశ్చన్. ఐడియలీ నా మీద ఒక పిక్చర్ కానీ ఏమన్నా వస్తుందంటే ఇట్ షుడ్ నాట్ బి నౌ, ఇట్ షుడ్ బి 20-25 years from now. సో ఈ విజన్ కంప్లీట్ because that will make more sense.
బట్ అప్పటి హీరోస్ ఎవరు ఉంటారో మనకు తెలియదు కదండి. బట్ ఐ వుడ్ సే సమ్మన్ ఎల్స్ హాస్ టు ఆబ్వియస్లీ డూ ఇట్. ఎవరు అన్నది నేను చెప్పను, మేబీ సమ్వన్ అప్పట్లో ఎవరు అంటే నచ్చారని. ఇంత డిప్లొమాటిక్ గా ఎందుకు, మీకు ఉంటుంది కదా నా ప్లేస్ లో ఈ హీరోని చూస్తే లైక్ లెట్స్ సే రణబీర్ కపూర్, రానా, లైక్ రణ్వీర్ సింగ్. కదా రణ్వీర్ సింగ్. Yes, if it's Bollywood. ఓకే, ఇఫ్ ఇట్స్ టాలీవుడ్ లిటిల్ ట్రికీ అండి. మ్యాథ్స్ లో అంత ఎక్కడ తడబడకుండా చెప్పే భానుప్రకాష్ ని ఈరోజు మనం టైట్ పొజిషన్ లో పెట్టేసాం. చాలా మంది ఉన్నారండి, అట్లా చెప్పలేము. అంటే దట్ ఈస్ అ వెరీ వెరీ హార్డ్ చాయిస్ టు మేక్. నాని అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, It could be మహేష్ ideally, బాబు it అవ్వచ్చు. could be NTR ideally. మహేష్ బాబు అంటే కొంచెం పొడుగు అయిపోయారు కదా, అంటే మా సూట్ Okay. కాదు. సో Okay. యా ప్రాబబ్లీ ఎన్టీఆర్. NTR. ఎస్, ఓకే, మీకు పర్సనల్లీ సినిమాలు చూసే అలవాటు ఉంది? చాలా చూస్తానండి. మరి ఐ వాచ్, టక్కన ఆన్సర్ రావాలి కదా, ఎందుకు చాలా ఇంతసేపు చూస్తాం కాబట్టి ఆలోచించాలి? ప్రాబ్లమ్ అది విషయం. అంటే అన్ని ఏది ఏ నువాన్స్. ఇన్ఫాక్ట్ ఐ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్ అండ్ షోస్. అమెజాన్ ప్రైమ్ ని, నెట్ఫ్లిక్స్ ని మటుకు మొత్తం ఇట్లా కాచి వడపోసి అంతే మొత్తం అంతా అదే. ఎస్ రైట్, డెఫినెట్ గా అండి. మ్యాథ్స్ తో మెంటల్ గా మీరు ఇంత స్ట్రెస్ తీసుకుంటాం, మేబీ స్ట్రెస్ అది మీకు అవి ఉండకపోవచ్చు, కానీ ఒక రిలీఫ్ అనేది అయితే సైమల్టేనియస్ గా వస్తుంది కదా ఇలాంటివన్నీ కూడా. ఎస్, ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఎండ్ అని నేను అన్ను, ఎందుకంటే మాట్లాడాలి అంటే చాలా ఉంది, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి, వ్యూవర్స్ కి చెప్పాలి అంటే, బట్ సమ్హౌ ఎక్కడో అక్కడ మనం అయితే కంక్లూడ్ చేయాలి కాబట్టి ఈరోజు కంక్లూడ్ చేస్తున్నాను డెఫినెట్లీ. సో ఎండ్ ఆఫ్ ద షో మీరు వ్యూవర్స్ అవుట్ దేర్ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి, ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్? మ్యాథ్స్ బలవంతంగా నువ్వు చేయాలి, మ్యాథ్స్ రాకపోతే నీకు ఎకడమిక్స్లో అసలు నువ్వు ఫ్లాప్ అయిపోతావని భయపెట్టే పేరెంట్స్కి ఏం చెప్తారు డెఫినెట్లీ? సో ఫర్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అనేది ఒక కష్టమైన సబ్జెక్ట్ కాదు. దీన్ని సరదాగా నేర్చుకుంటే చాలా 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 మంచి సబ్జెక్ట్ ఇది. మనం భయం అన్నది మనం తెచ్చుకుంటాము. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ యూ, అంటే నేను స్టూడెంట్స్ని బ్లేమ్ అయితే ఎప్పుడు చేయనండి, బికాజ్ పీపుల్ ఆర్ గుడ్ లెర్నర్స్. Yes. సో ఫర్ పేరెంట్స్ అవుట్ దేర్ అండ్ టీచర్స్ అవుట్ దేర్ ఐ వుడ్ సే, సి మ్యాథ్స్ అనేది ఇంపార్టెంటే అండి, కరెక్టే, ఐ అగ్రీ. ఐ మీన్ a lot of things, but pressure is not a way to solve it. మ్యాథ్స్ అంటే ఈ సబ్జెక్ట్లో నాకు ఒకళ్ళు రావట్లేదంటే వాట్ ఈస్ ద రీజన్, వై ఈస్ ద రీజన్, ఇంట్రెస్టింగ్గా చెప్పట్లేదా, ఇంట్రెస్టింగ్గా అర్థం కావట్లేదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోంచి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ కిడ్ లైక్స్ క్రికెట్ ఆడుతూ 6 కొట్టావు సరే, 4 కొట్టావు సరే, 10, ఇప్పుడు ఎంత, ఇంకోటి ఆడు, ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి ఓవర్లో, నెక్స్ట్ బాల్స్, ఇప్పుడు మాక్సిమం రన్స్ ఎన్ని కొట్టచ్చు నువ్వు ప్రతి బాల్ 6 కొడితే, అంటే 6 × 6 × 50. ఆ క్యాల్కులేషన్లో మీరు అలా చేయొచ్చండి. ఐ మీన్ ఐ వుడ్ సే దట్ రిలేటబిలిటీ అన్నది క్రియేట్ చేస్తే నో కిడ్ విల్ రిపెల్ ఫ్రమ్ మ్యాథ్. Yes. సో ఫర్ పేరెంట్స్ నువ్వు ఇది చెయ్యి అని చెప్పి బుక్ పెట్టి ఇలా చూపించి is just counterproductive. It will not help anything. So take some time, చూడండి how you can imbibe this into them. If you cannot, మీకు ఆ టైం లేదంటే get them to places which can do so. And రన్నింగ్ బిహైండ్ మార్క్స్ అన్నది ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ అండి. అంటే ఇట్స్ వెరీ ఎగ్జిస్టెంట్ ఇన్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే భయంకరమైన ఈ గొడవ, ఎప్పుడు పరిగెడదామా, ఎప్పుడు దేనికి ఎలా చేసేద్దామని. ఓకే, ఐ వాజ్ ఆల్సో ఇన్ ద ర్యాట్ రేస్. నేను అప్పుడు నాకు 7 లిమ్కా రికార్డులు ఉన్నాయి, కానీ తర్వాత ఏం చేస్తామో తెలియదు కాబట్టి ఐ ఆల్సో took part and wrote the IIT exam. I got a good rank. I didn't join because నేను జాయిన్ అవ్వను అని చెప్పాను ఇంట్లో, నాకు అది చేసేది కాదు, నేను ఐ వాంట్ టు డూ మ్యాథమెటిక్స్ లేటర్ అని. బట్ ద ప్రెషర్ ఆఫ్ అన్ ఇండివిజువల్, ఇప్పుడు ఎట్లా అయితే ఇఫ్ యువర్ సన్ ఆర్ డాటర్ సేస్ నాకు ఇది చేయాలని ఉంది అని వాళ్ళు గోల్ పెట్టుకుంటే, దెన్ మోటివేటింగ్ దెమ్ ఇస్ డిఫరెంట్. బట్ నువ్వు ఇదే చేయాలి అనేదైతే ఉందో, ఇఫ్ దాట్ చేంజెస్, I think they will come up with a passion which they will be better at than మీరు కానీ నేను కానీ ఎవరు కానీ ఇమాజిన్ చేసేదానికన్నా. సో దట్స్ మై 2 cents ఫర్ పీపుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాథ్ అన్నది సరదాగా నేర్చుకోవచ్చు అన్నది ఏదైతే ఉందో, మ్యాథ్స్ అనేది ఏదైతే భానుని చూస్తున్నామో అబ్బా గొప్ప ఏంటో చేస్తారు మనకి రాదు ఇవన్నీ అనుకోకుండా, వన్స్ సమ్వన్ వాచెస్ దిస్ వీడియో ఐ వుడ్ సే, అరే భాను ఈజ్ ఆల్సో సమ్వన్ లైక్ అస్, మనం ఎలా నేర్చుకున్నాం అవే నేర్చుకున్నాము. హీ ఆల్సో వాచెస్ ద సేమ్ అమెజాన్ ప్రైమ్ షో, మనం చూసే సేమ్ ఇంగ్లీష్ షోస్ అతను కూడా చూస్తాడు, తెలుగు షోలు అవే చూస్తాడు, ప్రాబబ్లీ జబర్దస్త్ కూడా చూస్తాడేమో, వాట్ ఎవర్. సో ద రిలేటబిలిటీ హ్యాస్ టు బీ దేర్, బికాస్ ఇప్పటివరకు ఏంటంటే మనం వీళ్ళని ఒక మౌంటైన్ మీద పెట్టి చూస్తామండి. అంటే ఇట్లా మ్యాథమెటిషియన్స్ అంటే అలా చూస్తాం మనం. భానులాగా నేను కూడా చేయగలను, ఇఫ్ నేను కొద్దిగా ఇష్టపడితే చేయగలను, కష్టపడడం అనేది ఆటోమేటిక్ గా అయిపోతుందండి, ఇష్టపడితే చేయగలను అని. సో ఆ ఇష్టానికి మీకు ఏమైనా టిప్స్ కావాలి, ఆ ఇష్టం ఎలా పెంచుకోవాలి అంటే, ఇప్పటి వరకు భాను గారు చెప్పిన ఆ విజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే చాలా యూట్యూబ్, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీకు 24/7 హీల్ బి అవైలబుల్, కాబట్టి you can get in touch with him. In fact, na Instagram and Twitter lo aithe I have been responding to everyone who's been messaging. More than 7,000 8,000 messages unnai, but
ఐ పర్సనలీ థింక్ దట్ ఈస్ వేర్ చేంజ్ బిగిన్స్. Yes, కాన్వర్సేషన్. exactly. Yes. నేనెవరో ఇట్లా గొప్పగా కూర్చుని నేను ఏం చేయలేను, నేనంటే నాతో మాట్లాడాలంటే ఇట్లా టీవీలో చూడాలి కాకుండా యూ కెన్ ఇంటరాక్ట్ @fastest human calculator on Instagram, @bhanuprakash jn on Twitter. You follow, you converse, and you will learn. That's what I would say. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ భాను గారు ఈరోజు Thank you. మాతో పాటు జాయిన్ అయ్యి ఎన్నో విషయాలను ఈరోజు మ్యాథ్స్ గురించి చెప్పినందుకు. నిజంగా చెప్తున్నాను, నాకు కూడా మొన్నటి వరకు అంటే మ్యాథ్స్ అంటే భయం. ఇప్పుడు నా ఎకడమిక్స్ అయిపోయింది కాబట్టి ఆ భయాన్ని నాకు లేవు. కానీ మీరు కనుక కొంచెం ముందు పరిచయం అంటే నేను కూడా మ్యాథ్స్లో కొద్దిగానే మార్క్స్ వచ్చేవేమో అనిపించింది నాకు. బట్ యు ఆర్ యంగర్ దాన్ మీ కాబట్టి ఆ ఆపర్చునిటీ లేదు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ Thank you. ఈరోజు మాట్లాడినందుకు. అండ్ మీరు చెప్పినట్లు మీ పేరెంట్స్కి కూడా నేనైతే 100% క్రెడిట్ ఇస్తాను. Absolutely. మీరు 20 years మనిషి మాట్లాడుతున్నట్లు అనిపించలేదు. యు ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ ఈ ఏజ్కి మించి. సో ఆ క్యాలిక్యులేటర్ అన్నదానికి మీరు యు ఆర్ రియలీ మెచ్యూర్డ్ ఎనఫ్. కాబట్టి మీ పేరెంట్స్కి ఆ క్రెడిట్ డెఫినెట్గా ఇస్తాను. ఆ కంగ్రాచులేషన్స్ Thank వాళ్ళకు you. కూడా చెప్పండి. Thank you. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. All right. ఎస్, చూసారు కదా, ది ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భానుప్రకాష్తో ది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఎన్నో ఇంటర్వ్యూస్ చూసి ఉంటారు భానువి, కానీ ఈ రోజు కొన్ని కొత్త విషయాలు ఆయన ద్వారా మేము మీకు చెప్పామని అయితే ఆశిస్తున్నాం. డెఫినెట్గా మ్యాథ్స్ అంటే ఉన్న భయం పోగొట్టుకోండి, కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకోండి. అదే తన యొక్క విజన్. ఆ విజన్ సక్సెస్ అయితే చాలామంది భాను లాంటి వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మీ వంతుగా కృషి చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక భానుని చూసి నేర్చుకోండి. హీఈస్ ఎ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ అవుట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.